గాడ్ ఆఫ్ మాసెస్ బాలకృష్ణ ప్రధాన పాత్రలో బాబీ దర్శకత్వంలో రూపొందిన డాకు మహారాజ్ చిత్రం సంక్రాంతి బరిలో విడుదలకు ముస్తాబవుతుంది. సితారా ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ 4 సినిమాస్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ సినిమాను నిర్మించాయి. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వస్తోన్న డాకు మహారాజ్ పై అంచనాలు ఆకాశాన్నంటుతున్నాయి. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ సాంగ్స్ అభిమానుల నుండి విశేష స్పందన పొందాయి. ఈ చిత్రంలో బాలయ్య ద్విపాత్రాభినయం చేస్తుండటంతో ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. తమన్ అందించిన నేపథ్య సంగీతం ఈ సినిమాకు మరో హైలైట్ అని చెబుతున్నారు. ఇక ఈ మూవీలో యాక్షన్ ఘట్టాలైతే టాప్ నాచ్లో ఉంటాయట. ఇప్పటికే ఈ మూవీలో ఇంటర్వెల్ బ్లాక్, క్లైమాక్స్లలో వచ్చే యాక్షన్ బ్లాక్స్ గురించి నిర్మాత నాగవంశీ చాలా హైప్ ఇచ్చారు. నటసింహం వరుస విజయాలతో మంచి జోష్ మీద ఉండటంతో డాకు మహారాజ్ థియేట్రికల్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగినట్టు తెలుస్తోంది. ఈ సినిమా నైజాం రైట్స్ ను 18 కోట్లకు ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్వాధీనం చేసుకున్నారట. ఆంధ్ర ఏరియా 40 కోట్లు, సీడెడ్ ఏరియా 16 కోట్లు అమ్ముడైనట్టు తెలుస్తోంది. ఓవర్సీస్ లో సైతం డాకు మహారాజ్ ను భారీగా ప్రమోట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా కోసం డల్లాస్ లో విహరిస్తున్నాడు బాలయ్య. ఈ సినిమాని ఓవర్సీస్ లో శ్లోకా ఎంటర్టైన్మెంట్స్, రాధాకృష్ణ ఎంటర్టైన్మెంట్స్ విడుదల చేస్తున్నాయి. ఓవర్సీస్ రైట్స్ ను 4 కోట్లకు సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది. మొత్తంగా థియేట్రికల్ గా బాలయ్య డాకు మహారాజ్ భారీ స్థాయిలో బిజినెస్ చేస్తుంది. సంక్రాంతి సమయంలో వస్తుండడంతో ఈ సినిమా కలెక్షన్ల పరంగా సరికొత్త రికార్డులు నెలకొల్పుతుందనే అంచనాలు ఉన్నాయి.